అందరికీ నమస్కారం అండి. విష్ణు సహస్రనామ విశిష్టత తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడి ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మనం నిత్యం పారాయణం చేసుకునే విష్ణు సహస్రనామాలు ఎలా ఆవిర్భవించాయో, ఎవరు రచించారో తెలుసుకుందాం. సహస్ర అంటే 1000, స్తోత్రాల్లో 1000 నామాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామాలను సంకీర్తనం చేసే స్తోత్రం మొదటిగా విష్ణు సహస్రనామాల స్తోత్రం. మహాభారతంలోని అనుశాసన పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశిస్తాడు. వీటిని మొదటిసారిగా పలికింది భీష్ముడు. అందుకనే విష్ణు సహస్రనామాల్లో భీష్మ ఉవాచ అని ప్రత్యేకంగా వస్తుంది. భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపు అక్కడున్న కృష్ణుడు, పాండవులు, వ్యాసమహర్షి లాంటి వారు అందరూ శ్రద్ధగా విన్నారు తప్ప ఎవరూ ముందుకు రాలేదు, ప్రయత్నించలేదు వ్రాయటానికి. ధర్మరాజు ఈ 1000 నామాలను మనమంతా విన్నాం కానీ ఎవరూ వ్రాసుకోలేదు కృష్ణ అన్నాడు. అది అందరికీ వచ్చిన ఆలోచనతో కృష్ణుడు విష్ణు సహస్రనామాలు వ్రాయాలంటే సహదేవుడు వ్యాసుడి వల్లనే అవుతుందని సహదేవుడు సూత స్ఫటికం వేసుకున్నాడు. ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది అని అన్నాడు. సహదేవుడు శివుని ప్రార్థించగా అందులోని సహస్రనామ శబ్ద తరంగాలను మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో మనకు అందుబాటులోకి తీర్చారు. ఇలా వచ్చిన విష్ణు సహస్రనామాలు యుగాలు మారిన, తరాలు మారిన నేటికి విష్ణు సహస్రనామాలు వెలుగొందుతున్నాయి. శ్రీ శ్రీ మహాపెరియావార్ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ రికార్డర్గా పేర్కొనడం విశేషం. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ప్రతీతి. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ.